ఈ రాజకీయాల మీద ఎట్లా ఈ ప్రేరణ కలిగింది మీకు? రాజకీయాల్లో ప్రేరణ కలగడానికి కారణం మా దరిద్రం, పేదరికం. పదవి కావాలన్నా గెలవాలన్నా మినిమం పైసలు కావాలి. అటువంటిది మీరు ఒక్క రూపాయి లేకుండా 5 సార్లు ఎమ్మెల్యే గెలవడం అసలు ఎట్లా సాధ్యమైంది? ఇతర ప్లాన్లు ఏమైనా వేసేవాళ్ళ, ఏమైనా దుర్మార్గాలు చేసేవాళ్ళు, ప్రజలను ఓటుకున్నదని ఒక పదంతో అలా మభ్య పెట్టేవాళ్ళ? ఎప్పుడైనా గుమ్మడి నరసయ్యని లేపేద్దాము, చంపేద్దాము అని మీ పైన ఇతర పార్టీలు గురి పెట్టినాయా? ఇక్కడ ఎవడు అటువంటి ధైర్యం చేయలేదు. వాళ్ళ హిట్ లిస్ట్ లో నేనున్నా. గుమ్మడి నరసయ్య గారు ఇప్పటి వరకు అంటే ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు. చాలా పొరపాటు చేశారు. సిపిఐఎంఎల్ పార్టీలో మీలాంటి నాయకులు ఉన్నారు. అటువంటిది కేవలం మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? పదవి కావాలంటే వెంటనే పార్టీ మారుతారు. అటువంటిది మీరు ప్రజల మద్దతు ఎలా సాధించారు? తప్పుడు వ్యవస్థ ఇది. ఇప్పుడు తప్పుడు పద్ధతులు ఎన్నో జరుగుతున్నాయి. మీకు ఎప్పుడు గన్ను కట్టాలనిపించలేదు? ఆ టైంలో గన్ను కట్టి అడుగులో పోవాలనిపించలేదు? పోవాల్సిందే. విచిత్రమేం కాదు కదా. మరి ఇప్పుడైతే నక్సలిజం లేదు, మరి ఎవరు లేరు అంటున్నారు? కమ్యూనిజం ఉంది. ఎన్నికల నాడు వచ్చి ఓట్లు అడుకొని పోవటం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. కాబట్టి ఎక్కడేసిన గొంగడు అక్కడలాగా యాడిది ఆడనే ఉండిపోయింది. మిమ్మల్ని బాధ పెట్టిన ఒక 2 సంఘటనల గురించి గుర్తు చేస్తారు. పోలీసులు అరెస్ట్ చేసి మీ బాల్యాన్ని ఎలా గడిపారు? దరిద్రంలో పుట్టి పెరిగింది. కాలినడకన అసెంబ్లీకి వెళ్ళడం, సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళడం ఎట్లా విచిత్రంగా చరిత్ర ఇది. కాలినడకన నడుచుకుంటూ పోయి అసెంబ్లీలో కూర్చున్న ఒక్క ఎమ్మెల్యే గురించి చెప్పండి. చివరిగా మళ్ళీ గుమ్మడి నరసయ్య ఇక ముందేమన్నా మళ్ళీ రాజకీయాలకు వచ్చి పోటీగా నిలబడతాడా? నేను నిలబడతా, నన్ను నిలబెట్టండి. పార్టీ నిర్ణయం, పార్టీ ఏం చెప్తాను. ప్రజాసేవ పేరుతో కొందరు నాయకులు అక్రమ సంపాదనకు పాల్పడుతున్న ప్రస్తుత వ్యవస్థలో కొందరు నిస్వార్థ రాజకీయ నేతలుంటారు. కేవలం ప్రజల కోసమే పనిచేసే వారుంటారు. వారిలో ఒకే ఒక్కరు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. నిరాడంబత, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు ఒక్క అవినీతి మరకలేదు. పదవిలో ఉండగా అధికారిక వాహనాలను ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తిగా సైకిల్ మీదనే అసెంబ్లీకి వెళ్లడం ఆయన నిరాడంబతకు నిదర్శనంగా నిలిచింది. ప్రజా ప్రతినిధి అయినప్పటికీ సామాన్య ప్రజలతో కలిసి బస్సుల్లో ప్రయాణించడం, క్యూ లైన్లో నిలబడి కంటి పరీక్షలు చేయించుకోవడం వంటి పనులు ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తిని, సామాన్యుడితో సమానంగా జీవించాలనే తత్వాన్ని చాటి చెప్పాయి. తాజాగా ఆయన మా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజం విత్ నరేష్ రాయ్తో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఢిల్లీలో ఆనాడు పూర్గుడిసెలో ఉండి కూడా 5 సార్లు ఎమ్మెల్యే నుండి మహా గొప్ప ప్రజానేత, విప్లవాత్మక నాయకుడు ఆయనే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఒక్కసారి ఆయన జీవితాన్ని పలకరిద్దాం. ఈజ్ నన్ అదర్ దెన్ గుమ్మడి నరసయ్య. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారే? అసలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లయితున్నారు అంటే మీ కట్టు కానీ, మీ పంచ కానీ, మీ జీవన విధానం కానీ, మీ ఇల్లు అంతా కూడా ఇప్పుడు అట్లనే కనిపిస్తూ ఉంది. ఒక ఎమ్మెల్యే అయితే ఆయనకు ఫార్చునర్లు, ఒక బెంజ్ కార్లు, లేకుంటే పెద్ద పెద్ద బిల్డింగులు, ఇవంతా ఒక వ్యవస్థ ఉంటుంది. అదంతా కూడా ఇప్పటిదాకా అసలు మీకు లేదు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది మీకు? దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళం, దానికి గురవుతున్నటువంటి ప్రజలకి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళం వాటన్నిటిని కావాలని కోరుకోవటం లేదు. అటువంటి ఆలోచన మాకు రాదు. ఎట్లా ఈ రాజకీయాల మీద మీకు అంటే చిన్నప్పటి నుంచే ఎట్లా ఈ ప్రేరణ కలిగింది మీకు? రాజకీయాల్లో ప్రేరణ కలగడానికి కారణం మా దరిద్రం, మా పేదరికం. వీటిని భరిస్తున్నటువంటి క్రమంలో ఆ దరిద్రానికి వ్యతిరేకంగా పేదోళ్ళకి అండగా ఉన్నటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ మా దగ్గరికి రావటం, వాళ్ళ నేపథ్యంలో వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొవటం, మాకు కూలి పెంచుకునే పోరాటాలు, దోపిడీ చేసే పద్ధతుల్ని వివరించటం, వాటికి వ్యతిరేకంగా నిలబడగలిగేటువంటి చైతన్యాన్ని అందించటం, ఈ వెలుగులో మేము రాజకీయాల్లోకి రావటం, ఆ రాజకీయాల ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే ఒక విప్లవ నాయకుడిగా అంటే ఈ పార్టీలో మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి? మరి మీరు ఈ విప్లవ పార్టీకి రావడానికి
ఇప్పుడే చెప్పాను కదా, మా దరిద్రం, మా పేదరికం, వాళ్ళని మా దగ్గరికి తీసుకురావటం, వాళ్ళు మా దగ్గర రావటం, ఆ వెలుగులో మేము ఈ రాజకీయాలకు, ఆ విప్లవ భావాలకు ఆకర్షితులం కావటం. ఒక ఎమ్మెల్యేగా అవ్వాలంటే మినిమం పైసలు కావాలి. ఒక ఎమ్మెల్యే పదవి కావాలన్నా, గెలవాలన్నా. అటువంటిది మీరు ఒక్క రూపాయి లేకుండా 5 సార్లు ఎమ్మెల్యే గెలవడం అసలు ఎట్లా సాధ్యమైంది? మా పార్టీ పనిచేస్తున్నటువంటి పని, మా పార్టీ వెనకాల ఉన్నటువంటి జనం, ఆ జనానికి ఉన్నటువంటి సమస్యలు, వీటిని వెలుగులోకి తీసుకొచ్చి ఆ వెలుగులో పనిచేస్తున్నటువంటి పార్టీ వెనకున్నటువంటి ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేని చేయడానికి సహకరించారు. జనం ఆ విధమైనటువంటి పద్ధతిలో ఆలోచిస్తూ ఆ రకంగా ఆ పార్టీ వెనకాల ఉంటూ, ఆ పార్టీ చెప్పినట్టు వింటూ, ఆ పార్టీ నాయకత్వంలో ఈ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవడం జరిగింది. సో అంటే ఇంతకుముందు నేను అడిగాను, ఒక్క రూపాయి లేకుండా గెలిచారు అంటే గుమ్మడి నర్సయ్య గారు ఇప్పటివరకు అంటే ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదా? ఒక్క రూపాయి లేకుండా గెలవటం అంటే నేను ఇందాకే చెప్పినట్టుగా మా పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలు, మా పార్టీ చేస్తున్నటువంటి పని విధానం, ఆ వెలుగులో ప్రజలు ఆ పార్టీ ఎన్నికల ఖర్చు వాళ్ళే పెట్టుకున్నారు. అదేనా మీరు 5 సార్లు గెలవడానికి ఏమైనా రహస్యం ఉందా? రహస్యం అదే. ఆ ప్రజలు ఆ పార్టీ వెనకాలండి ఆ పార్టీ చెప్పినట్టు ఆ పార్టీని నిలబెట్టుకున్నారు. ఆ పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారు. క్యాన్వాసింగ్కి వచ్చినటువంటి క్యాడర్కి వాళ్ళే పోబెట్టి, వాళ్ళు తిరుగుతున్నటువంటి టైంలో ఎక్కడికైనా బస్సు ఎక్కాలి, లేదు ఒక ఆటో తీసుకోవాలి, ఇటువంటి ఛార్జీలు కూడా ఆ ప్రజలు ఇచ్చి ఓటిచ్చి బోబెట్టి గెలిపించుకున్నారు. పార్టీ మారకుండా అంతకాలం అంటే పార్టీ మద్దతు పొందడానికి ఎలా సాధ్యమైంది గారు మీకు? పార్టీలు మారాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఈ రోజుల్లో మనకు తెలుసు, మనకు పదవి కావాలంటే వెంటనే పార్టీ మారుతారు. అంటే ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో వెంటనే రూలింగ్ పార్టీలకు చేంజ్ అయిపోతూ ఉంటారు. అటువంటిది మీరు పార్టీ మారకుండా 5 సంవత్సరాలు ప్రజల మద్దతు ఎలా సాధించారు? ఈ ప్రజలు ఏమనుకొని ఓట్లు ఇచ్చారు? ఈ ప్రజలు ఏమనుకొని ఓట్లు ఇస్తే పదవుల కోసం పార్టీలు మారాలి. ఆ పార్టీలు మారే వాళ్ళకు విలువలు లేవు. ఆ పార్టీ మారి ఏడుండి ఏం చేసిండు, ఆడికిపోయి ఏం చేస్తాడు? ప్రజలందరూ ఏమి ఆశించి ఈయనకు ఓట్లు ఇచ్చారు? ఆయన ప్రయోజనం కోసం పార్టీ మారితే ప్రజలు ఏమనుకుంటారు? ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి విలువ ఏంటి? మేము ఒక విప్లవ పార్టీ అభ్యర్థిగా, విప్లవ పార్టీ ప్రజాప్రతినిధిగా, విప్లవ పార్టీ విప్లవ భావాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉండి పార్టీలు మారాల్సిన అవసరం లేదు. పదవుల కోసం ఎంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు. పదవుల కోసం కాదు మేము పనిచేసేది, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాం. ఆ ప్రజల సమస్యల పరిష్కారం కావాలి అనేటువంటి పట్టుదలతోటి ఉన్నటువంటి మేము ఈడ గెలిచి ఇంకొకడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి విధానాన్ని, అటువంటి స్వభావాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళం. సో సిపిఐఎంఎల్ పార్టీలో చాలామంది మీలాంటి నాయకులు ఉన్నారు. అటువంటిది అందరినీ పక్కన పెట్టేసి కేవలం మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ప్రతి విషయంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. పార్టీకి కానీ నా వ్యక్తిగతానికి కానీ నష్టం లేని పద్ధతుల్లో ఒక తప్పుడు పద్ధతులకి నిలయంగా మారినటువంటి ఈ వ్యవస్థలో తప్పుడు వ్యవస్థ ఇది. ఇప్పుడు తప్పుడు పద్ధతులు ఎన్నో జరుగుతున్నాయి. అయినా కానీ మా పార్టీ అనుకున్నటువంటి ఏదైతుందో దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ దాంట్లో నిలబడినటువంటి వ్యక్తిగా నన్ను చూశారు, ప్రజలు చూశారు, పార్టీ చూసింది. అందుకనే నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అంటే 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు కనీసం మీకోసం మీరు ఏది సంపాదించుకోలేదు.
మీకు వచ్చిన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏదైతే జీతం ఉందో అది కూడా మీరు మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలకే ఖర్చు పెట్టేవాళ్ళని చెప్పేసి విన్నాను. మరి ఈ 30 ఏళ్లలో మీ నియోజకవర్గంలో గుమ్మడి నరసయ్య ప్రజలకు నిజంగా ఏం చేసిండు? ఒకసారి మొత్తం రౌండ్ వేసి చూడాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో 2014, 2018, మొన్న 2023 ఈ 3 సార్లలో గెలిచినటువంటి వాళ్ళని చూడాలి. ఈ 2 సార్లు ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా చేశారంటే ఉచిత పథకాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారాగా, సంక్షేమ పథకాల ద్వారాగా బతుకుతున్నారు తప్ప వాటిని చెప్పుకొని కాలం గడుపుతున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి పనులు ఏమీ జరగలేదు. జరిగినట్టుగా చూపెట్టేందుకు ఏమీ లేవు. మేము చేసినటువంటి 1983 నుండి మొదలుకొని, అంటే 1978లో గెలిచింది మా పార్టీ ఇక్కడ. ఆనాటి ప్రజాప్రతినిధి తప్పుడు పద్ధతులు అనుసరించి పార్టీ పద్ధతుల్లో లేకపోవటం వల్ల దాన్ని లేక పుట్టినటువంటి కొడుకు అని చూడకుండా పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. 83లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ మళ్ళా గెలిచింది. గెలవటానికి కారణం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి విషయాలే. 83 నుండి మొదలుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వనరులని ప్రజలకి ఉపయోగపడే పద్ధతిలో ప్రభుత్వాలతోటి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గమే చీకటిమయం. కరెంట్ అనేది లేదు. ఈవెన్ ఇల్లెందు టౌన్ కూడా కరెంటు లేని పరిస్థితి. మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు? అవును, మేము గెలిచిన తర్వాత ఇక్కడ ఇవాళ ఏ ఊరికి కరెంటు లేదు అనటానికి లేదు. మీరు గెలిచినాకనే వచ్చిందా కరెంట్? అవును, మీరే తీసుకొచ్చారా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి రోడ్లు అనేటువంటి, దారులు అనేటువంటి లేవు. అటువంటి ఇవాళ అన్ని గ్రామాలకి రవాణా సౌకర్యం కల్పించాం, రోడ్డు సౌకర్యం కల్పించాం. ఆ పద్ధతుల్లో నేను లేని టైంలో మాకన్నా ముందుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడా ఏం చేసినటువంటిది లేదు. ఇలా అన్ని గ్రామాల్లో స్కూల్ బిల్డింగులు, అన్ని మండలాల్లో విద్యకు సంబంధించినటువంటి, వైద్యానికి సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేసి పెట్టాం. అవి ఇప్పటికి కనపడుతున్నాయి, చూపిస్తున్నాం. సో మీరు అన్నట్టుగా 87 కానీ 83 కానీ ఆ టైంలో దొరల పాలన ఉండేది, దొరల అణచివేత ఉండేది. ఇవన్నిటిని మీ విప్లవాత్మకమైన మీ సిపిఎంఎల్ పార్టీలు ఎలా తట్టుకున్నాయి? వాటి నుంచి ప్రజలను ఏ విధంగా మీరు రక్షించారు? ఏ విధంగా వాళ్ళకు సహకరించారు? ఇందాకే చెప్పాను, మీరు అన్నారు కదా దొరలు భూస్వాముల పెత్తనం ఉండేదని. ఆ దొరల భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైనటువంటి మా ఉద్యమం, మా పోరాటం ప్రజల్ని కూడగట్టుకొని, ప్రజల్ని చైతన్యవంతులు చేసి, ప్రజల్ని మా తరపున నిలబెట్టుకొని వాళ్ళకు అండగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారుల రాజ్యం పోయింది. ఇక్కడ ఉన్నటువంటి దోపిడీదారుల విధానాలు తగ్గాయి. ఇలా ప్రజలు ఒక ఆసాన్ దగ్గర అప్పు తెచ్చుకోవాలంటే గింజలైతే నాగులు అనేటోళ్ళు, డబ్బులైతే వడ్డీ అనేది. ఈ డబ్బులు వడ్డీకి సంబంధించి 100 ఇస్తే 100కి 10 రూపాయలు వడ్డీ, అటువంటి వడ్డీలు ఉండేటి. అట్నే నాగుల అనేటువంటి గింజలకు సంబంధించి అయితే బస్తా అప్పు తెచ్చుకుంటే మళ్ళీ మన దగ్గర పండినాక బస్తనార ఇవ్వాల్సి వచ్చేది. అటువంటివన్నీ లేకుండా చేశాం. ఇలా బ్యాంకులు కానీ, గవర్నమెంట్ కానీ ఈ రూపాయి వడ్డీ, 2 రూపాయలు వడ్డీ అని అంటున్నారే, అవన్నీ కూడా తగ్గి ఇలా రూపాయికి 2 రూపాయలకి వచ్చిందంటే మా పోరాట ఫలితమే, మా పార్టీ విధానమే. ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు అనేవాళ్ళు
అడ్డగోలుగా వ్యవహరించేవాళ్ళు. అటువంటి వాళ్ళకి బ్రేకులు వేసాం. న్యాయం ఏదో దాన్ని ప్రజలే నిర్ణయించుకునేటట్టు ప్రజలే పరిష్కారం చేసుకునేటట్టు చేశాం. ఇలా ఏ పెత్తందారి ఇక్కడ పెత్తనం చేయడానికి లేదు. ప్రజలందరూ ఏమనుకుంటే అది నిర్ణయించుకుంటున్నారు, సాల్వ్ చేసుకుంటున్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నారు. భూస్వాముల అణచివేత కానివ్వండి, దొరల పరిపాలన కానివ్వండి, వీటన్నిటి కోసమే ఒక నక్సలిజం అనేది మొదలైంది. ఆ నక్సలెట్ల దగ్గరికి పోతేనే ప్రజలకు న్యాయం జరుగుద్ది అనేది ఒకటి ఆ టైంలో ఏర్పడింది. మరి ఇప్పుడైతే నక్సలిజం లేదు. మరి ఆ టైంలో నక్సలెట్లు వస్తేనే జనాలకు న్యాయం జరుగుద్దన్న మైండ్లో ఉండిపోయింది. సో అప్పట్లో నక్సలెట్లను కానివ్వండి, నక్సలెట్ల ఉద్యమం కానీ ఎట్లుండేది? మరి నక్సలైట్లని వాడు ముద్రేసిండు. గవర్నమెంటు బూర్జువా వ్యవస్థ ముద్రేసింది. సిపిఎంఎల్ అనేటువంటిది అలా పేరు మారిన కమ్యూనిస్టులు ఎప్పుడు మొదలయ్యారు? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కన్నా ముందుగా వాళ్ళు పుట్టి పెరిగి అప్పుడున్నటువంటి ఉద్యమాల్లో, అప్పుడున్నటువంటి వ్యవస్థలో వాళ్ళు చేసినటువంటి త్యాగం సామాన్యమైనటువంటిది కాదు. ఆ రకమైనటువంటి పత్తులు ఇప్పటికీ కమ్యూనిజం పనిచేస్తుంది. ఆ కమ్యూనిజమే అలా నక్సలిజంగా పనిచేస్తున్నటువంటిది. కాకపోతే అలా ప్రత్యేకమైన పేరు పెట్టి భూతాన్ని చూపిస్తున్నారు. కానీ కమ్యూనిజం ఎప్పటి నుంచో ఉండి పనిచేస్తున్నటువంటిది. ప్రజల్ని ఆ రకమైనటువంటి పత్తులో నిలబెట్టగలిగి వాళ్ళకి చైతన్యాన్ని ఇవ్వగలిగి వాళ్ళని అలా చైతన్యవంతులు చేసినటువంటి హిస్టరీ సిద్ధాంతం కమ్యూనిజం. ఆ కమ్యూనిస్టులే ఈనాడు నక్సలైట్లు. ఇవాళ లేరు అంటే ఎవరు లేరు అంటున్నారు? కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనిజం ఉంది. ఆ కమ్యూనిజం ప్రజలకి కోసం పనిచేస్తుంది. ప్రజలు దాన్ని నమ్ముకున్నారు. ప్రజలు ఆ వెలుగులో ప్రయాణం చేస్తున్నారు. కలం బట్టి మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యేగా అయ్యారు. అంటే మీకు ఎప్పుడు గన్ను పట్టాలనిపించలేదా? ఆ టైంలో గన్ను బట్టి అడవిలోకి పోవాలనిపించలేదా? అవసరం లేదు కదా. జనంలో ఉండి పనిచేస్తున్నాం కదా. జనంలో ఉండి పనిచేస్తున్నాం, జనం కోసం పనిచేస్తున్నాం. జనం కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే గన్నే అవసరం లేదు. ప్రజల్ని నిలబెట్టాలి, ప్రజలు నిలబడాలి. ప్రజలు నిలబడగలిగే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ తరఫున మనం సిద్ధంగా ఉంటే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆ రకంగా గన్ను పట్టాల్సిన అవసరం కానీ గన్ను కోసం కానీ ఆలోచించలేదు. మేము గన్ను ఎప్పుడు అవసరం అనే విషయానికి వస్తే ప్రజలందరూ సిద్ధమైనాడు అది అవసరం. వ్యవస్థని మార్చడానికి కావాల్సినటువంటి ఉధృతమైనటువంటి ఫోర్స్ ఎప్పుడైతే పెరుగుద్దో అప్పుడు మేము కాదు గన్నులు పట్టాల్సింది, ప్రజలు పడతారు. వాళ్ళకి ఏం దొరికితే దాన్ని పట్టుకొని బయలుదేరతారు. వాళ్ళకి ఏం చేతనైతే అది చేస్తారు. ఇలా నేను సినిమాలో హీరోలాగా తుపాకీ పట్టుకొని హీరోయిక్ పద్ధతులు పోతే ఇవాళ మనం చూస్తున్నాం మావోయిస్టులని. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆలోచనలో పడ్డారు. పొరపాట్లు జరిగినాయి, నష్టపోయాము అని ఇప్పుడు వాళ్ళ లెటర్లు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకత్వం చేస్తుంది. మేము మొదటి నుంచి కూడా ఆనాటి కమ్యూనిస్టులు నీరు గారిపోయారు, దిగజారిపోయారు. ఇలా వాళ్ళు ఆ బోర్డు పెట్టుకొని ఉంటున్నారు. అది కరెక్ట్ కాదని వాళ్ళకి వ్యతిరేకంగా, వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గపు పద్ధతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మేము సావుకు తెగించి కూడా ప్రజల్లో పనిచేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని కాపాడుకుంటున్నారు. ప్రజలకి అండగా మేము ఉంటున్నాం. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ పార్టీ రూలింగ్లో ఉంది? నేను ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు గెలిచాను. ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఉన్నా, చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నా, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నిదురుమిల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళ గవర్నమెంట్లో ఉన్నా, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నా. సో ఎవరు సీఎంగా ఉన్నప్పుడు అంటే మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఎవరి నుంచి మీకు కమ్యూనికేషన్ ఎక్కువ ఉండేది? ఏ పార్టీతోటి అంటే మీకు సహకారం అందింది? ఏ సీఎం ఎట్లా ఉన్నట్టు? మాకు సీఎంలు గవర్నమెంటు అనే విషయానికి వస్తే అందరూ కూడా బూర్జువా మనస్తత్వం కలిగినటువంటి బూర్జువా బుద్ధులతోటే
ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు సంబంధించినటువంటి విషయంలో మేము జెన్యున్ విషయాలని రిప్రజెంట్ చేసేవాళ్ళం, వాటిని తప్పని పరిస్థితుల్లో పనిచేసేవాళ్ళు. ఆనాడు ఉన్నటువంటి అధికారులు సమస్యల్ని కూడా ఆ రకంగా చూసి మేము అడిగినటువంటి అన్ని పనులు చేసి పెట్టారు. అన్నిటికీ మంజూరీ ఆర్డర్స్ కానీ వాటికి కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయడంలో కానీ ఆ రకంగా జరిగేది. మాకన్నా ముందున్నటువంటి వాళ్ళు అడిగారా లేదా, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అది చేయటానికి ముందుకు వచ్చిందా లేదంటే నేను అంటున్నాను, ఇప్పుడు కూడా ఈ 3 సార్లు గెలిచినటువంటి వాళ్ళు ప్రజల విషయంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ఎవరు రిప్రజెంట్ చేసినటువంటి కనపట్టలే. ఆ రకంగా నాకన్నా ముందుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి ప్రయత్నం చేయలే. అందుకనే ఎన్నికల నాడు వచ్చి ఓట్లు అడుకొని పోవటం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదు కాబట్టి, ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయలేదు కాబట్టి ఎక్కడేసిన గొంగడ అక్కడలాగా యాడిది ఆడనే ఉండిపోయింది. మేము 83 నుండి మొదలుకొని విరామం లేని పద్ధతుల్లో ప్రజల సమస్యల్ని ఇక్కడ ఆందోళన పద్ధతుల్లో తీసుకునే వాళ్ళం. అదే సమస్యని రిప్రజెంట్ రూపంగా అధికారులు ఎంబటి మంత్రులు ఎంబటి పడేవాళ్ళం. గవర్నమెంట్ని కదిలించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. పని కాలేదు అని అంటే ఆ ప్రజల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేవాళ్ళం. ఆ ప్రజలు రోడ్డు ఎక్కిళ్ళు కాబట్టి ఖచ్చితంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఆ పద్ధతుల్లో మేము ఇక్కడ పనులు సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. మీరు పోటీలో ఉన్నప్పుడు ఇతర పార్టీలు ఎలక్షన్ టైంలో ఏ విధంగా ఛాలెంజ్ తీసుకునేది? ఏదైనా మీరు ఓడిపోవడానికి వాళ్ళు ఏమన్నా ఇతర ప్లాన్లు ఏమైనా వేసేవాళ్ళ, ఏమైనా దుర్మార్గాలు చేసేవాళ్ళు? అసలు ఏంటి, ప్రజలను ఓటుకున్నట్టు అనే ఒక పదంతో అలా మభ్య పెట్టేవాళ్ళ, అలా ఏంది వాళ్ళ అంటే వాళ్ళ బ్రెయిన్ని కూడా అటు మలిచే వాళ్ళు? అసలు ఏంటి? ఓటుకు నోటని ఎప్పుడు ఎవడు అనడు. నోటు పంచాల్సింది ఎట్టనో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు. మాకున్నటువంటి పార్టీ వచ్చి ప్రజల్ని బెదిరిస్తున్నారని ప్రచారం చేసేవాళ్ళు, ప్రజల్ని భయపెడుతున్నారని ప్రచారం చేసేవాళ్ళు. ఆ ప్రచారం చేస్తూ కూడా డబ్బులు పంచుకునేవాళ్ళు. మేము డబ్బులు పంచుకునే వాళ్ళం, డబ్బులు పంచే వాళ్ళం కాదు. వాళ్ళే మా ఎన్నికల ఖర్చుకి డబ్బులు ఇచ్చి, వాళ్ళే మా క్యాన్వేజింగ్కి వచ్చినటువంటి క్యాడర్కి పోబెట్టి ఎన్నికల నాడు ఓటింగ్ నాడు ఓటు ఇచ్చేవాళ్ళు. ఆ ప్రజల్ని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో భయపెడుతూ పోలీస్ నిర్బంధం కూడా తీసుకొచ్చేవాళ్ళు. పోలీసులు కూడా బాగా హెవీ ఎర్రస్ చేసేవాళ్ళు. అయినా కానీ ప్రజలు ధైర్యంగా నిలబడి మా గుర్తు మీద ఓటు ఇచ్చేవాళ్ళు. ఇలా 94 ఎన్నికల్లో ఇక వీళ్ళని ఓడించడం ఇక సాధ్యం కాదని చెప్పి ఏడున్నటువంటి అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం, 83 నాడు తెలుగుదేశం లేదు, 94 నాడు తెలుగుదేశం కూడా ఉంది. తెలుగుదేశం, కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు అయినటువంటి సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. వాళ్ళకు ఏ నష్టం చేసామో వాళ్ళకు మేమంటే ఎందుకు కోపం అనే దానికి వస్తే, వాళ్ళ ప్రభావం తగ్గటానికి మేము చేసే కార్యక్రమాలు, మేము చేస్తున్నటువంటి ఇది ప్రజలందరినీ మా వైపు నిలబెట్టుకోగలిగేటువంటి క్రమంలో ఇలా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు కమ్యూనిస్టులుగా ఉండి కూడా కమ్యూనిస్టు పార్టీ అయినటువంటి మా విప్లవ పార్టీకి సపోర్ట్ చేయకుండా బూర్జో పార్టీలతో కలిసి పనిచేసేవాళ్ళు. వాళ్ళ రోజు అందరూ ఒకటైతే, అందరూ ఒక అవగాహనతో 94లో ఒక 4000 మెజార్టీతోటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఊయిక అబ్బాయిని గెలిపించారు. ఆనాడు వాళ్ళు
దరిదాపు ₹1 కోటి పంచారని సమాచారం. ఎంత పంచారు అనేది మాకంత ఇది లేదు. మేము ఆ డబ్బులు పంచేదాన్ని పట్టించుకోలే. ఏదైతే మొత్తానికి వాళ్ళందరూ కలిస్తే ఒక 4,000 మెజార్టీ తోటి 94లో మమ్మల్ని ఓడించి వాళ్ళు గెలిచారు అందరు కలిస్తే. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 99లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మరి అప్పుడు కూడా అదే పద్ధతిలో వ్యవహరించిన ప్రజలందరూ మాకు అత్యధిక మెజార్టీ తోటి మళ్ళీ మమ్మల్ని గెలిపించుకోవటం జరిగింది. మళ్ళీ 2004లో ఎన్నికలు వచ్చినాయి. ఆ 2004లో కూడా అదే పద్ధతిలో మళ్ళీ గెలిపించుకున్నారు. ఆ రకంగా 5 సార్లు మాకు ఇచ్చారు. ఇక లాభం లేదనేటువంటి పద్ధతుల్లో అందరూ ఆలోచిస్తున్నటువంటి క్రమంలో డీలిమిటేషన్ అవకాశం వచ్చింది. అప్పుడు ఈ కాన్స్టిట్యున్సీని 3 భాగాలు చేశారు. 2009 నుంచి ఓడిపోవడానికి కారణం డీలిమిటేషన్లో కాన్స్టిట్యున్సీనే శిథిలం చేశారు. మా గుండెకాయ అయినటువంటి గుండాల మండలాన్ని పినపాకకు పెట్టారు. మా సొంత మండలమైనటువంటి సింగరేణి మండలాన్ని వైరేకి పెట్టారు. వైరేకు ఉండాల్సినటువంటి కాంపెల్లిని తీసుకొచ్చి ఇల్లెందుకు పెట్టారు. ఇక్కడ పొలిటికల్గానే పెద్ద కుట్ర జరిగి ఆ కుట్రలో భాగంగా ఇవాళ ఇదైంది. మరి మాకు ఇప్పుడు జనం ఉన్నారా లేరా, మా పార్టీ ఉందా లేదా అంటే మా పార్టీ ఉంది, మా జనం మాకున్నారు, మా జనం ఇంకా పెరుగుతున్నారు, మా కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. అంటే మీరు ఫస్ట్ సారి, సెకండ్ సారి, థర్డ్ సారి అంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇతర పార్టీలు మీ పార్టీని విలీనం చేయడానికి కానీ మిమ్మల్ని వాళ్ళ పార్టీలోకి గుంజుకోవడానికి కానివ్వండి, ఇలా మీకు డబ్బాస చూపించి అలా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిరా? అటువంటి ధైర్యం ఎవరు చేయలే. అటువంటి ఆలోచన మాకు రాలే. మాకు ఆ ఆలోచన, అటువంటి ఆలోచన వచ్చిందంటే మేము పనికిరాము. మాకు ఇవాళ ఈ ప్రజల్లో ఈ గ్రిప్ ఉండేది కాదు. అటువంటి ఆలోచన మాకు లేదు. మమ్మల్ని ఎవరు అటువంటి పార్టీని కలుపుకోవటందుకో నన్ను వ్యక్తిగా కలుపుకోవటందుకో ఎవడు ప్రయత్నం చేయలే. అంటే సాదాసీదా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవ చేయడం ఎలా సాధ్యమైంది? అటువంటిది మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా అంటే కాలినడకన అసెంబ్లీకి వెళ్ళడం, సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళడం ఎట్లా? అదే పెద్ద విచిత్రం ఏం కాదు కదా. నేపథ్యంలో అది పెద్ద విచిత్రం కాదు. విచిత్రం కాదు, చరిత్ర ఇది. చరిత్ర. ఒక్క ఎమ్మెల్యే గురించి చెప్పండి నాకు. కాలినడకన నడుచుకుంటూ పోయి అసెంబ్లీలో కూర్చున్న ఒక్క ఎమ్మెల్యే గురించి చెప్పండి. నేను వాళ్ళందరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయం వేరు, నేను వేరు అంటున్నాను. వాళ్ళందరి విషయం వేరు, నేను వేరు. వాళ్ళందరూ కూడా సంపాదించుకోవటం కోసం దోసుకున్న దాన్ని, దాచుకున్న దాన్ని ఖర్చు పెట్టి మళ్ళీ దాన్ని దండిగా పెంచుకోవటం కోసం చేసేవాళ్ళు. నేను అసలే లేనటువంటి ప్రజల కోసం పనిచేసిన వాడిని. అటువంటి కుటుంబం నుంచి, అటువంటి వెనకబాటుతనం నుంచి పుట్టినటువంటి వాడిని. నేను కూడా అట్లనే పోవాలని అనుకుంటే, నేను కూడా అట్లనే ఎదగాలనుకుంటే నాకు ఇవాళ ఈ గుర్తింపు ఉండేది కాదు. అందుకనే వ్యవస్థలో ఎన్ని రుగ్మతులు ఉన్నాయో అన్ని రుగ్మతులు వాళ్ళు అవలంబిస్తుంటారు. నేను వాటన్నిటిని వ్యతిరేకిస్తుంటా. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడిని నేను నడిచిపోతా, బస్సు ఎక్కిపోతా, సైకిల్ దొక్కుంటూ పోతా, ఏ రకంగా పోతా. ప్రజలు ఎట్టున్నారో నేను అట్లనే ఉంటా. ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి పద్ధతులు ఎదిగి అభివృద్ధి అయ్యి ఆ పద్ధతిలో ఉంటే నేను కూడా అట్లే ఉంటా. ఇవాళ నా ప్రజలు అట్లా లేరు. నాకు ఓట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఇంకా వెనకబడి ఉన్నారు. ఇంకా ఇవాళ నేను వాళ్ళకి పోడు సాగు చేసుకోవటానికి సహకరించాను,
వాళ్ళ పోడు భూములకి పట్టాలు ఇవ్వటానికి పోరాడాను. వాళ్ళకు ఇవాళ 3 పూటలు భోజనటానికి ఏర్పాటు జరిగింది. ఇవాళ సంపద పెరిగిన తర్వాత ఆ పద్ధతుల్లో ఆలోచిస్తారు తప్ప దాన్ని ఎట్ట పెంచుకోవాలో దాన్ని ఎట్ట దాచుకోవాలా అని చూస్తారు తప్ప మరి మనం మామూలు వాళ్ళంగా ఉండాలనేటువంటిది వాళ్ళకు ఉండదు. అందుకని ప్రజలు ఏడున్నారు, ప్రజలు ఎట్టున్నారు, ప్రజలతోటి నేను ఎట్టుండాలి అనేటే నా పద్ధతి, నా ఆలోచన. ఎప్పుడైనా గుమ్మడి నర్సయ్యని లేపేద్దాము, గుమ్మడి నర్సయ్యని చంపేద్దాము అని మీ మీద ఎప్పుడైనా ఇతర పార్టీలు గురి పెట్టినాయా? ఇక్కడ ఎవడు అటువంటి ధైర్యం చేయలేదు. కానీ మావోయిస్టులు ఇప్పుడు మావోయిస్టులు వాళ్ళ పేరు, అంతకుముందు పీపుల్స్ వార్ వాళ్ళు గుమ్మడి నర్సయ్యని తీసేస్తే ఇక్కడ మనకు ఎదురుండదు అనేటువంటి ప్లాన్లు చేశారు. వాళ్ళ హిట్ లిస్టులో నేనున్నా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నాకు ఓట్లు ఇచ్చిన ప్రజలు కానీ నా అనుకున్నటువంటి ప్రజలు కానీ వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకి అటువంటి ఛాన్స్ రాలేదు. వాళ్ళు మా వాళ్ళని ఎంతోమందిని చంపారు. ఆ రకంగా ఆ లిస్టులో నేను ఒకని. కానీ మేము ఎప్పుడు భయపడలేదు, ఎప్పుడు భయపడి దాక్కోలేదు. ప్రజల్లో ఉన్నాం, ప్రజలు మమ్మల్ని కాపాడుకున్నారు. మీరు అనుసరించిన విలువలు అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఉదాహరణగా నిలుస్తాయంటారా? ఉదాహరణగా నిలవాలి అని మేము అంటున్నాం. మాకు సంబంధించినటువంటి పద్ధతుల్ని ప్రజలందరికీ చెప్తున్నాం. ప్రజలు అట్లా ఆలోచించాలి. కానీ ఉదాహరణగా మిగతా వర్గాలు కానీ మిగతా సెక్షన్ కానీ ఆలోచిస్తలేరు. వాళ్ళు ఇంకా కూడా ప్రజల్ని ఎట్లా మోసం చేయాలని చూస్తున్నారు. ఆ ప్రజల్ని మోసం చేస్తూ దగా చేస్తూ దండుకోవడమే వాళ్ళ విధిగా, వాళ్ళ పద్ధతిగా ఉంది. వాళ్ళని మార్చడం కోసం ప్రజలు ప్రయత్నం చేయాలి. ఆ మార్పుకి కావాల్సినటువంటి పద్ధతులు మేము అనుసరిస్తున్నాం. మాలాకే ఉండాలి అనేటువంటిది మేము డిమాండ్ చేసినా అది అయ్యే పని కాదు. వాళ్ళలో రావాలి, వాళ్ళలో అది వచ్చినాడు మేము కోరుకునేటువంటి సమాజం ఏర్పడుతుంది. మీకు ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా? అంటే ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఈరోజు మీ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే మీకెవరు అంటే ఆదర్శం ఎవరు? ఈరోజు గుమ్మడి నర్సయ్య అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి గుమ్మడి నర్సయ్యకి ఆదర్శమైన వ్యక్తి ఎవరు? నాకన్నా ముందుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నాడు, తరిమిల నాగిరెడ్డి ఉన్నాడు, మాదాల నారాయణ స్వామి ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తినే, వాళ్ళ స్పిరిట్నే మేము అనుసరిస్తున్నాం. వాళ్ళ కాలానికి మా కాలానికి తేడా ఉంది. వాళ్ళు సంపన్నులు. తరిమిల నాగిరెడ్డి కానీ, పుచ్చలపల్లి సుందరయ్య కానీ, మరి మాదాల నారాయణ స్వామి కానీ వాళ్ళు సంపన్నులుగా ఉండి ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు. మేము సంపన్నులుగా కాకుండా అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వాళ్ళం. వాళ్ళ నేపథ్యాన్ని ఆచరించడం అంటే మేము నేర్చుకున్నటువంటి ఆనాడు వాళ్ళకి దోపిడీ పద్ధతుల్లో సంపాదనకు సంబంధించిన అవకాశాలు ఎన్నున్నా వాళ్ళు దాన్ని జోలికి వెళ్ళలేదు, వాళ్ళు దాంట్లో దిగలేదు. ఇవాళ ఇక్కడ మాకు సంబంధించి మేము అట్టడుగు వర్గమైనా పేదవర్గమైనా పేదల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో మాకు చాలా అవకాశాలు ఉన్నాయి. కోకొల్లలుగా ఇవాళ సంపదకి సంబంధించిన మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ తప్పుడు పద్ధతులు, ఆ తప్పుడు విధానాల్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళం. వాటిని ఏ రకమైనటువంటి పద్ధతుల్లో మా దరిదాపుల్లోకి రానిత్తలేము. ప్రస్తుతం గుమ్మడి నర్సయ్య గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారా? ఇప్పుడు ఉన్నది నేను రాజకీయంలోనే ఉన్నాను, రాజకీయంగానే పనిచేస్తున్నా. ఇంకా నేను ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏం చేశానో ఇప్పుడు అదే చేస్తున్నాను. ప్రజలకు సంబంధించిన విషయాల్ని రిప్రజెంట్ చేయటంలో కానీ,
ప్రజలకు సంబంధించిన విషయాలని ప్రభుత్వాలకి డిమాండ్ చేయటం కానీ, ప్రజలు ఏ పద్ధతుల్లో సమస్యల పరిష్కారంకి కావాల్సిన కార్యక్రమాలు తీసుకోవాలో వాటిని నిర్వహించడంలో కానీ ఇంకా అదే పద్ధతిలో ఉన్నాం. మీరున్నప్పుడు జనరేషన్ వేరు, అప్పటి పద్ధతులు వేరు, అప్పటి మనుషులు వేరు. జనరేషన్ మారుతుంది, పద్ధతులు మారుతున్నాయి. ఇప్పుడు అంటే పైసా ఉంటేనే ఏ పనైనా అవుతుంది. అటువంటి రాజకీయాల్లో ముఖ్యంగా పైసా ఉంటేనే ఒక వ్యక్తి గెలవగలడు. పైసా లేకుండా ఒక వ్యక్తి పోటీ చేయడం అసలు అది సాధ్యం కాని పని. అటువంటి తరుణంలో ఇప్పుడు పైసా లేకుండా మళ్ళీ గుమ్మడి నరసయ్య ఒక వ్యక్తికి సపోర్ట్ చేసి గెలిపించే సత్తా ఉందా? అది ఇప్పుడు సాధ్యమవుతుందా? ఇప్పుడున్న రాజకీయాల్లో సాధ్యం అవుతుంది. దాన్ని ఎలాగ మీరు ఛాలెంజింగ్ తీసుకొని చేస్తారు? ఇప్పుడు మా ప్రజలకి నేర్పింది, మా ప్రజలు నేర్చుకున్నది, వాళ్ళ కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎట్లా సహకరించాలో చేస్తారు. ఇలా డబ్బులు నిజంగానే డబ్బులు ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని దగా చేసి, ప్రజల్ని దోసుకొని సంపాదించేటువంటిది ఆ డబ్బు. ఆ డబ్బుకి సంబంధించిన విషయంలో వాళ్ళు దోసుకునే పద్ధతులు ఎట్టుంటాయి, వాళ్ళు మోసం చేసే పద్ధతులు ఎట్టుంటాయి, వీటన్నిటిని వివరిస్తున్నటువంటి క్రమంలో ప్రజలు మాకెళ్ళి చూస్తున్నారు. ప్రజలు ఆ రకమైనటువంటి పద్ధతిలో మాకు సహకరిస్తున్నారు. ఆ రకంగానే ఇప్పటికీ కూడా ప్రజలు పనిచేస్తున్నారు. ఆ ప్రజల్లో మేము ఉన్నాం. ప్రజలు పనిచేస్తారు, ప్రజల్లో మీరున్నారు. కానీ ఇప్పుడు గెలుపు బాటలు అంటే సాధ్యం కాని పని కదా. ఇప్పుడు గుమ్మడి నరసయ్య మళ్ళీ వచ్చి కోట్ల రూపాయలు పెట్టి క్యాన్వసింగ్ చేయాలన్నా, సొంతగా డబ్బు పెట్టాలన్నా ఇప్పుడు పెట్టే స్థాయిలో గుమ్మడి నరసయ్య ఉన్నాడా? పెడతాడా? డబ్బు పెట్టి ఆ రకంగా గెలవాలని మేము ఆలోచిస్తలేము. ఓడిపోయినా ప్రజల కోసం పనిచేస్తాం, గెలిచినా ప్రజల కోసం పనిచేస్తాం. ఓడిపోయినా పర్లేదు కానీ డబ్బు పంచుదామనేటువంటి ఆలోచన కానీ, డబ్బు సంపాదించుకుందామనే ఆలోచన కానీ లేదు. ఇవాళ మేము ఈ రకంగా ఉంటుంది. కారణం ఏంటి? ఇవాళ నాకు వచ్చేటువంటి పింఛన్ డబ్బులు కూడా ప్రజా కార్యక్రమాలకే ఖర్చు పెడుతున్నాం. పార్టీకి సంబంధించినటువంటి అవసరాలకి ప్రజలే సహకరిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ప్రతి సంవత్సరం వెళ్తాం. వాళ్ళు రోజువారీగా బోబెట్టి సాదుకోవటమే కాకుండా సంవత్సరానికి ఒకసారి ఆ రైతులందరూ, ఆ కూలీలందరూ కూడా ఒకరోజు కూలీ ఇస్తారు. కూలీలందరూ, రైతులందరూ కూడా వాళ్ళకి సంబంధించిన పంట పండిన తర్వాత వాళ్ళు పార్టీ అవసరాల కోసం సాయం చేస్తారు. ఈ రకంగా పార్టీ బతకటానికి, ప్రజల్లో పనిచేయటానికి ఉపయోగపడేటువంటి ఆర్థికాన్ని వాళ్ళు ప్రజలు సమకూరుస్తున్నారు. అట్లా వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి మేము డబ్బులు పెట్టి, డబ్బులు పంచి ఏదో ప్రజాప్రతినిధికి గెలవాలని, పదవిని సంపాదించుకోవాలని ఆలోచిస్తలేము. ఇతరులు నిజంగానే డబ్బులు ఖర్చు పెడుతున్నారు, డబ్బులు పంచుతున్నారు, డబ్బులతోటి ఓట్లు గుంజుకుంటున్నారు. ఆ ఓటుతో వచ్చేటువంటి అధికారాన్ని వాళ్ళ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారు. మేము అట్ట కాదు. వాళ్ళే ఓబెట్టి, వాళ్ళే ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇచ్చి, వాళ్ళే ఓటిచ్చి గెలిపించుకున్నటువంటి వాళ్ళ కోసం మేము పనిచేస్తున్నాం. అట్లా ప్రజలందరూ మాకు ఉన్నారు. మేము చేసేది ప్రజల సమస్యల పరిష్కారం కోసం. అట్లా పనిచేస్తున్నటువంటి మమ్మల్ని ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. డబ్బులు పంచాలన్నా వద్దా? డబ్బులు పంచితే అంటే నిజంగానే ఎవరిని ముంచి డబ్బులు పంచాలి, ఎవరిని దోసుకొని డబ్బులు పంచాలి. ఆ డబ్బులు దోసుకోవటం అంటే, డబ్బులు సంపాదించుకోవటం అంటే, డబ్బుల్ని కూడబెట్టుకోవటం అంటే, మళ్ళీ వారికి పంచడం అంటే వారిని మోసం చేయడం కోసమే కదా. ఇవాళ డబ్బులు పంచడం తప్పు, డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం తప్పు. కానీ ఇప్పుడున్న రాజకీయాలు అట్లనే ఉన్నాయి కదా. డబ్బు లేకుంటే మీకు అసలు పాలిటిక్స్ ప్లే చేయడం అనేది అసలు సాధ్యం. మేము చేస్తున్నాం, పాలిటిక్స్ ప్లే చేస్తున్నాం. డబ్బుకి సంబంధించింది కాదు, డబ్బు లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని సాదుకుంటున్నారు. డబ్బులే ఉండాలి, డబ్బులే పెంచాలి అంటే ఆ డబ్బు పంచేదానికి వ్యతిరేకంగా మాట్లాడే మేము కూడా డబ్బులు పంచితే ఇంకా
ఏముంది? మేము కూడా ప్రజల్ని మోసం చేయటమే కదా, మేము కూడా ప్రజలకి ద్రోహం చేయటమే కదా. ఆ విధానానికి ఆ పద్ధతికే మేము వ్యతిరేకం. గుమ్మడి నరసయ్య ఏ సంవత్సరం వరకు మీరు ఎమ్మెల్యేగా కొనసాగించారు? 2009 దాకా ఉన్నాం. 9 తర్వాత మీరు పోటీ చేశాం. మళ్ళీ 9 తర్వాత ఎందుకు ఓడిపోయారు? నేను ఇందాకే చెప్పాను, డీలిమిటేషన్. సో అక్కడ డబ్బు అనేది క్యాడర్లు మారినాయి, మీరు అన్నట్టు మొత్తం చేంజ్ చేసారు. డబ్బు కూడా అక్కడ పనిచేసింది కదా. డబ్బు ఎప్పుడు పనిచేస్తుంది. డబ్బు నేను గెలిచిన నాడు కూడా పనిచేసింది. నేను గెలిచిన నాడు కూడా వాళ్ళు కోట్ల రూపాయలు పంచారు. ప్రజలు డబ్బు తీసుకొని ఓట్లేసినటువంటి ప్రజలు ఎవరు? డబ్బు తీసుకొని ఓట్లేస్తే వాళ్ళు గెలిచారా అనేదానికి అప్పుడు పంచారు, ఇప్పుడు పంచుతున్నారు. కాకపోతే మాకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు డివైడ్ అయింది. మాకున్నటువంటి ఓట్ బ్యాంకు డివైడ్ అయ్యి మాకు బలం తగ్గింది, మేము ఓడిపోతున్నాం. మేము అప్పుడు డబ్బులు పంచలేదు, ఇప్పుడు డబ్బులు పంచలేము. సో ఇప్పుడు ప్రజల్లో మీరు చైతన్యం కలిగించలేదా? మరి ఎప్పుడైతే మీరు గతంలో 5 సంవత్సరాలు గెలిచారో అటువంటి చైతన్యాన్ని ఇప్పుడు తీసుకురాలేరా ప్రజల్లో? మీరు అదే పని చేస్తున్నాం, అదే ప్రయత్నంలో ఉన్నాం, అదే మా కార్యక్రమం. సో భవిష్యత్ తరాలకి, యువతకు కూడా అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రాజకీయాల మీద? ఈ రాజకీయాలను చూస్తున్నారు యూత్. ఇలా ఇంతకుముందు మా కాలానికి ఇప్పుడు కాలానికి చూసినప్పుడు అందరూ విద్యావంతులు అవుతున్నారు, విద్యని అభ్యసిస్తున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి విజ్ఞానం పెరుగుతుంది. ఆ టైంలో అందరూ ఆలోచించాలని మా పిలుపు. అందరూ ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా ఎంతమంది ఆలోచిస్తున్నారనే దానికి వస్తే ఖచ్చితంగా దేశంలో ప్రపంచంలో ఆ వ్యవస్థకి వ్యతిరేకమైనటువంటి స్వభావం పెరుగుతుంది. యువత రాజకీయాలకి రావాలంటే మీరు చివరికి ఏం చెప్తారు? యువత ఈ రాజకీయాలకి రావాలి, వాళ్ళు వచ్చి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ లేకుండా చేయాలి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆ యువత ప్రయత్నం చేయాలనేటువంటిది మేము ఇస్తున్నటువంటి సందేశం, మేము ఇస్తున్నటువంటి వాళ్ళ స్ఫూర్తిని ఇది చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో గుమ్మడి నరసయ్య పాత్ర ఏంటి? అందరితో పాటు మేము పనిచేసాము. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం మా పార్టీ. ఎట్లా? కేసీఆర్ని కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం దాకా తీసుకొచ్చారు, రాజమండ్రి జైలుకి తీసుకుపోవటానికి. ఎవ్వడు అడ్డం రాలే. కానీ ఇక్కడ మేము మా పార్టీగా ఖమ్మంలో అడ్డం తగిలి ఆయన్ని మళ్ళీ హైదరాబాద్ పంపించాం. మేము ఆ రోజు జరిగినటువంటి లాఠీ చార్జీలో మా వాళ్ళు పెద్ద ఎత్తుగా దెబ్బలు తిన్నారు. ఆ రోజు మండినటువంటి మంట ఆదిలాబాదు, నిజామాబాదు నుండి మొదలుకొని మహబూబ్ నగరు, ఇటు నల్గొండ, వరంగల్ మొత్తం బగ్గున మండింది. మంట చూసి ప్రభుత్వం వెనక తగ్గింది. కేసీఆర్ దీక్ష విరమించాడు. ఏదైతే మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటానికి కావాల్సినటువంటి శక్తినంతా మా పార్టీ ప్రదర్శించింది. ట్యాంక్ బండ్ మీద కార్యక్రమం కానీ, హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మా పాత్ర ఉంది. ఇలా కేసీఆర్కి మేము కనపడతలేము, కేసీఆర్ వెనుకున్నటువంటి వర్గానికి మేము కనపడతలేదు. ఏదైతే మేము ఆనాటి పోరాటం కూడా మా పాత్ర గణనీయమైనటువంటిది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నాడు,
ఆయన ఏం చేయలేదు 10 సంవత్సరాల కాలంలో. ఇవాళ 3 రోజులు అయింది రేవంత్ రెడ్డి అధికారం వచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి. చూస్తున్నాం మార్పులు రావాలని అంటున్నాం. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో 6 డిమాండ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అమలు చేయమని అంటున్నాం. ఇలా వాళ్ళు చేసినటువంటి పింఛన్లని పెంచుతూ అన్నారు, రైతు బంధు పెంచుతూ అన్నారు, 2 లక్షలు అప్పులు రద్దు చేస్తామన్నారు. ఎంతమందికి చేశారు అనే దానికి వస్తే చాలా ఏదో చేసినాం అంటే చేసినాం చెప్పడానికి చేసినారు. రైతు బంధు విషయానికి వస్తే కూడా చాలామందికి ఇంకా రాలేదు. 2 సార్లు ఇవ్వలేదు, మొన్న 3వసారి కొద్దిగా ఇచ్చాడు. ఈ పద్ధతిలో కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని చూసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమీ లేదు. వీళ్ళకన్నా ముందుగా ఉన్నటువంటి పరిపాలనకును ఈనాటి పరిపాలనకి పెద్ద తేడా ఏం లేదు, అందరూ అంతే. అటువంటి విషయంలో మేము ప్రజల్ని కూడగట్టడంలో కానీ, ప్రజలకి ఇవన్నీ గుర్తు చేయటం కానీ, ప్రజలకి ఈ విషయాల మీద చెప్పటం కానీ మేము ఎక్కడే వెనకబడలేము. ఎప్పుడు విరామం లేని పద్ధతుల్లో ఎప్పుడు జనంలో ఉంటున్నాం, జనానికి ఈ విషయాలని చెప్తున్నాం. వాడు వీడు కేసీఆర్ గొప్పోడు లేకపోతే రేవంత్ రెడ్డి దొంగని కానీ, కేసీఆర్ దొంగ రేవంత్ రెడ్డి గొప్పోడు అని కానీ చెప్తలేము. ఇద్దరి స్వభావం ఒకటే, ఇద్దరు చేసేది ఒకటే. ఎవరు కూడా ఈ ప్రజలకున్న సమస్యల్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తలేరు. ఆ రకంగా ప్రజలు ఎప్పుడూ నష్టపోతున్నారు. ఇలా వర్షాలు పడి కొంత నష్టం జరిగింది, మంచిగా పడిన కాడ పంటలకి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. ఈ రకంగా ఏదో ఒక రకమైనటువంటి నష్టాలకు గురవుతూనే ఉన్నారు ప్రజలు. ఇలా వాళ్ళు పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు, లేదు రోజు కూలికి పనిచేసేవాళ్ళు, వీళ్ళకి కావాల్సినటువంటి కూలి ఎంత, వీళ్ళ కూలి వస్తే ఒక పూట బయటపడుతున్నారంటే ఏం లేదు, ఇంకా అర్ధాకలతో జీవించాల్సినటువంటి పరిస్థితులలో ప్రజలు ఉన్నారు. వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. వాళ్ళకి కావాల్సిన సమస్యల పరిష్కారానికి కావాల్సిన పోరాట స్ఫూర్తిని అందించాలి. ఆ పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. మీ జీవితంలో తృప్తిగా అనిపించిన ఒక క్షణాన్ని గుర్తు చేస్తారా? నేను ఎప్పుడూ తృప్తిగా ఉన్నా. నేను చేసినటువంటి పనులన్నీ నాకు తృప్తినిచ్చాయి. నేను జనం కోసం పనిచేస్తున్నటువంటి పనులు కార్యక్రమాలు నేను తృప్తి చెందటానికి. మిమ్మల్ని బాధ పెట్టిన ఒక 2 సంఘటనల గురించి గుర్తు చేస్తారు? నాకేం బాధలు జరగలే. పోలీసులు అరెస్ట్ చేసి కొట్టినాడు కూడా నేను బాధపడలే. ఎందుకంటే పేదోడంటే అట్లా ప్రభుత్వాలకు కానీ పాలకులకు కానీ వాళ్ళకి కాపల కుక్కగా ఉండేటువంటి పోలీసు యంత్రాంగం కానీ ఆ రకంగా చూస్తున్నారు. అందుకని బాధపడితే పోయేది కాదు. అది బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని భరించడం, ముందుకు పోవడమే మా ప్రయత్నం. మీ బాల్యాన్ని ఎలా గడిపారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా బాల్యం అంతా కూడా చాలా దరిద్రంలో పుట్టి పెరిగింది. కంప్లీట్ పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం మాది. మేము మా ఊళ్ళో స్కూల్ లేదు. స్కూల్ వచ్చినాక మేము పెద్దోళ్ళం అయినాక ఒక 5వ తరగతి దాకా స్కూల్ ఉంది. విద్యాభ్యాసం అంతా ఎక్కడ పూర్తి చేశారు? ఇక్కడే, ఇంకా బయటికి ఎక్కడికి పోలేదు. 5వ తరగతి దాకా ఏడు ఉంది. 5వ తరగతి వరకు ఎన్ని చదువుకున్నాం. ఆ తర్వాత మాకున్న చిన్న వ్యవసాయానికి మా దాదాతోటి మా నాన్నతోటి వ్యవసాయంలో పడ్డాం. మాకు అప్పుడు గొడ్లు మేకలు ఉండేది. ఇప్పుడు గొడ్లు మేకలు మేయటానికి చోటు లేదు కాబట్టి అన్నిటిని తీసేసాము. వాటిని ఎండాకాలం వానకాలం వాటెంబడి పోయేవాళ్ళం. ఆ పత్తుల్లో ఉండేవాళ్ళం. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. మా నాయనమ్మ మా అమ్మ రోజు కట్టెల మోపు పట్టకపోయి అమ్ముకొని ఎర్రజొన్నలు సద్దలు ఇవి కొనుక్కొచ్చేవాళ్ళు. వాళ్ళంతా బరువు అంతా మోసకపోయి చేస్తే ఎంత వచ్చేటి డబ్బులు అంటే రూపాయి. అంత బరువును పట్టకపోతే రూపాయి కట్టెల మోపుకో వచ్చేది. అటు మా నాయనమ్మ మా అమ్మ
తెచ్చిన డబ్బులతోటి మాకు 2 పూటలకి వచ్చేది. మళ్ళీ రేపు మళ్ళా పోయేటోళ్ళం. మేము ఈ ఎండాకాలం దొరికేటువంటి ఇప్ప పూలు ఏరకొచ్చుకునేవాళ్ళం. అడవిలో దొరికే తునికి పండ్లు వీటితోటి బతికేవాళ్ళం. ఎండాకాలం ఒకసారి దొరుకుతాయి గడ్డలు, ఎల్లేరు గడ్డలు, గోయింద గడ్డలు అంటారు వాటిని. వాటిని తవి తీసుకొచ్చి ఉడకబెట్టి తినేవాళ్ళం. మేము ఇప్ప పూలని ఇప్పుడు వానకాలం మెత్తగా అవుతాయి, ఏంపుకొని తినేవాళ్ళం. ఎండాకాలం ఏరకొచ్చే టైంలో ఎండబెట్టితే ఎండిగా గట్టిగా ఉండేటి ఉడకబెట్టి తినేవాళ్ళం. ఈ రకమైనటువంటిది మా బాల్యం. ఈ పద్ధతుల్లో మేము పెద్దోళ్ళం అయ్యేటప్పటికీ మాకు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికీ మా పార్టీ మా గ్రామాలకు రావటం, మాకు పరిచయం కావటం, జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ మాకు వివరించటం, ఆ వెలుగులో మేమందరం ఆలోచించటం. పోలీస్ నిర్బంధం, పోలీసులు ఇక్కడికి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని ఎవడో ఒకడు చెప్పేవాడు. చెప్తే వీళ్ళు వచ్చారట వాళ్ళు వచ్చారట అని చెప్పి మా ఊరినంతా భయపెట్టడం కోసం ప్రయత్నం చేసినటువంటి రోజులు చాలా ఉన్నాయి. అయినా కానీ అట్లా పార్టీ వెనకాల నిలబడగలిగాం. అట్లా నిలబడ్డాం కాబట్టే ఇక్కడి నుంచి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా పార్టీ నిలబెట్టడం జరిగింది. ఆ నుంచి మొదలుకొని నేను పెద్దోనై ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో ప్రజలందరినీ మమ్మల్ని గుర్తించడంలో కానీ ప్రజలు మాకు ఆదరణ చూపించడం కానీ జరుగుతుంది. ఇప్పటికీ అటువంటి ఆదరణ మాకు కలిగింది. ఓకే, సో ఫైనల్గా జనాలకు అంటే ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు ఉన్న రాజకీయాల గురించి కానివ్వండి, అసలు ఏమన్నా? రోజు అయ్యే చెప్తున్నాం. రోజు ఏం జరుగుతుంది, కేసీఆర్ ఏం చేసిండు, ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అందులో మనకు ఒరిగేది ఏంది, మనం వాటిని ఇప్పుడు మనకున్నటువంటి సమస్యలు మనకు ఎదురవుతున్నటువంటి వాటిని ఎదుర్కోవాలి. ఈ పత్తులో ఎప్పుడూ ప్రజలకి అదే చెప్తున్నాం. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి నేను పోవటం కోసం కార్యక్రమం కూడా అటువంటి కార్యక్రమమే. అట్లా ఎప్పుడూ ఆ ప్రజల కార్యక్రమాల్లో ప్రజల సమస్యల్లో నిమగ్నమై ఉంటున్నాం. చివరిగా మళ్ళీ గుమ్మడి నరసయ్య ఇక ముందేమన్నా మళ్ళీ రాజకీయాలకు వచ్చి పోటీగా నిలబడతాడా? రాజకీయాల్లోనే ఉన్నాం, వచ్చి నిలబడతారా అంటున్నా పోటీగా? అది నేను నిలబడతా, నన్ను నిలబెట్టండి అని మా పార్టీకి అది లేదు. మా పార్టీ డిసిషన్ తీసుకుంటుంది, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, వాళ్ళ కోసం ఏం చేయాలనేటువంటిది పార్టీ తీసుకునే నిర్ణయం తప్ప నేను నిలబడతా అని అనటానికి లేదు. నన్ను 5 సార్లు కూడా నేను నిలబడతా, నన్నే నిలబెట్టండి, నేనే పెద్ద మొనగాని అని నేను అడగలేదు, నేను కోరలేదు. పార్టీ డిసిషన్, పార్టీ నిర్ణయం, పార్టీ ఏం చెప్తే అది. మా ప్రజలు కూడా మా పార్టీ ఏం చెప్తే అది చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. ఇంత సమయం వచ్చి హైదరాబాద్ నుంచి వస్తున్నా కూడా మా కోసం ఇంతసేపు వెయిట్ చేసి మీ పనులన్నీ పక్కవ పెట్టుకొని కూడా మాకు ఈరోజు ఇంత సమయం కేటాయించారు. అండ్ భవిష్యత్ తరాలకు అంటే యువతకు అంటే ఇప్పుడున్న బడిలోకి పోయే పిల్లలకు కూడా ఒక పుస్తకంలో మీలాంటి వాళ్ళ పేజీ ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ పేజీ రావాలని ప్రభుత్వాన్ని కూడా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు భవిష్యత్ తరాలకి ఆదర్శం. డెఫినెట్గా మీలాంటి వాళ్ళ పేజీ పుస్తకాల్లో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.